సాహితీ మిత్రులందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి CCRT వారు గత సంవత్సరం వివిధ రంగాలలో పరిశోధనాత్మకం కోసం పరిశోధన చేసేందుకు ఫెలోషిప్లు ఇస్తూ ఉన్నారు. అది గత సంవత్సరం ప్రకటన ఇచ్చారు. దాని తాలూకా ఆ ప్రకటన వీడియోగా తయారు చేసి గత సంవత్సరం మీకు అందుబాటులో తీసుకువచ్చాను. దాని తాలూకా ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. జూనియర్ ఫెలోషిప్ వారికి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. ఎట్టకేలకు నిన్న దాని తాలూకా రిజల్ట్స్ ప్రకటించారు. అయితే ఈ ఫెలో ఇవ్వడంలోనే చాలామంది విస్మయానికి గురి అయ్యే పరిస్థితి నెలకొంది. ఎలాగంటే అదే వ్యక్తికి సీనియర్ ఫెలోషిప్ కూడా ఇవ్వడం అన్నది చాలామంది విభ్రాంతికి గురయ్యారు. ఇది ఎలాగిస్తారు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. నిన్నటి నుంచి ఫోన్ల ద్వారా నాకు చాలామంది ఒత్తిడి తీసుకొస్తున్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి. దీనికి సంబంధించిన నియమ నిబంధనల విషయానికి వెళ్తే అసలు CCRT వారి రూల్ ప్రకారం జూనియర్ ఫెలోషిప్ 40 సంవత్సరాల లోపు, 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వారు జూనియర్ ఫెలోషిప్కి అప్లై చేయాలి. 40 సంవత్సరాలు పైబడిన వారు డైరెక్ట్గా సీనియర్ ఫెలోషిప్ చేసే అవకాశం ఇస్తారు. అలాగే జూనియర్ ఫెలోషిప్ ఇంతకుముందు చేసి ఉంటే 40 సంవత్సరాల లోపు మళ్ళీ వాళ్ళకి ఆ ఫెలోషిప్ పూర్తయిన 5 సంవత్సరాల తర్వాత సీనియర్ ఫెలోషిప్కి అప్లై చేసుకునే అవకాశం లభిస్తుంది. కానీ ఎలా చేశారో తెలియదు. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా ఘోరంగా CCRT వాళ్ళు ఏమాత్రం దీని మీద దృష్టి పెట్టకుండా ఒకే వ్యక్తికి జూనియర్ ఫెలోషిప్, సీనియర్ ఫెలోషిప్ ఇవ్వడం మీద చాలా మందిలోని వ్యతిరేకత ఏర్పడింది. దీని మీద చాలా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ విషయంలో మాత్రం CCRT వాళ్ళు మనం ఒకసారి పునఃపరిశీలించి ఈ రెండిట్లో అంటే అసలు చెప్పాలంటే అది ఆ తప్పు పెట్టుకున్న వాడిదా, అంటే దరఖాస్తు చేసుకున్న వాడిదా, లేదంటే CCRT సిబ్బందిదా అని చెప్పేసి రెండు వైపులు ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే అసలు అప్లై చేసిన వ్యక్తి అలా చేయకూడదు. ఒకసారి జూనియర్ ఫెలోషిప్కి సీనియర్ ఒకేసారి చేయడం అనేది చాలా ఇబ్బందికర విషయం. అది కూడా వాళ్ళ దృష్టికి వెళ్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది CCRT వాళ్ళ తప్పిదం కూడా ఏంటంటే వాళ్ళకి చాలా ఒత్తిడులు ఉంటాయి. ఎలాగంటే ప్రతి సంవత్సరం కొన్ని వేలు దరఖాస్తులు వస్తాయి. జూనియర్ ఫెలోషిప్ వేరే, సీనియర్ ఫెలోషిప్కి సిబ్బంది వేరే వేరే ఉంటారు. వాళ్ళలో 200 మందిని, అంటే అన్ని భాషల్లోని, అన్ని ప్రక్రియల్లో ఉన్న అన్ని విభాగాల్లోని కూడా, ఈ లిటరేచర్తో పాటు వివిధ విభాగాల్లో కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ సంవత్సరానికి అటు జూనియర్ ఫెలోషిప్ 200 మంది సెలెక్ట్ చేయాలి, సీనియర్ ఫెలోషిప్ 200 మంది సెలెక్ట్ చేయాలి. ఈ సెలెక్ట్ చేసిన దాంట్లో రెండు ఒకే సిబ్బంది పనిచేయదు, దీనిలో సపరేట్గా పనిచేస్తూ ఉంటుంది ఈ విభాగాలు. ఆ విషయం కనీసం వాడు ఆ రెండు ఒకసారి ప్రకటించే ముందు చూసుకుంటే బాగుంటుంది. తెలుగు డిపార్ట్మెంట్, తెలుగు అయితే ఎవరైతే ఉన్నారో తెలుగు చూసేవాళ్ళు అది సీనియర్ జూనియర్ ఎలా వచ్చిందో చూసుకొని ప్రకటిస్తే బాగుండేది. కానీ అలా కాకుండా ఆ జూనియర్ ఇచ్చిన వ్యక్తికే సీనియర్ ఇవ్వడం అన్నది చాలా దారుణమైన విషయం. ఈ విషయం మాత్రం CCRT వాళ్ళు శ్రద్ధ పట్టి వెంటనే ఈ రెండిట్లో ఆ ఏజ్ని బట్టి జూనియర్ ఫెలోషిప్ ఇవ్వాల వ్యక్తికి, లేదంటే సీనియర్ ఫెలోషిప్ ఇవ్వాలా, ఏదో ఒకటే ఎన్నిక చేసి రెండోది రద్దు చేయవలసిందని చెప్పేసి అందరూ కోరుతూ ఉన్నారు. అలాగే రద్దు చేసిన దాంట్లోనే మీరు ఇంతకుముందు షార్ట్ లిస్ట్ చేశారు. ఇది మన ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలోని ఈ సిస్టమ్ అంతా దీంట్లోనే మీరు షార్ట్ లిస్ట్ చేశారు. ఆ షార్ట్ లిస్ట్లోనే ఉన్న కొంతమంది పేరు, దాదాపు 15 మంది షార్ట్ లిస్ట్లో ఉన్నారు. ఆ 15 మందిలో మీరు ఎవరో ఒకరిని ఎన్నుకుంటే బాగుంటుంది. అటు జూనియర్ ఫెలోషిప్ ఒకరికి, సీనియర్ ఫెలోషిప్ ఒకరికి ఇస్తే బాగుంటుంది. కానీ ఒకే వ్యక్తి ఇవ్వడం అన్నది మాత్రం చాలా దారుణం. అది మీకు కూడా తెలుసు ఆ విషయం. కనుక వెంటనే CCRT వాళ్ళు ఈ విషయం మీద గమనించి వెంటనే దీన్ని రద్దు చేసి ఏదో ఒకటి సీనియర్ జూనియర్ ఆ వ్యక్తి ఎవరైతే మీరు అభ్యర్థినికి ఎన్నిక చేశారో ఆ అభ్యర్థి యొక్క వయసుని చూసుకొని మీ పరిగణలో తీసుకొని అది ఆయనకి జూనియర్ ఇవ్వాలా, సీనియర్ ఇవ్వాలి, ఏదో ఒకటే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను, రచయితల పక్షాన కోరుతూ ఉన్నాను. అలాగే చాలామంది నాకు పోయినసారి మీరు వీడియో పెట్టారు కనుక మేము చాలామంది దరఖాస్తు చేసి ఉన్నాం. కానీ ఇలా అన్యాయం జరిగింది మాకు, దీనికి ఏం చేయాలని చెప్పేసి నన్ను చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మీరు వెంటనే మీకు ఈమెయిల్, CCRT వారి ఈమెయిల్ ఉంది, ఆ ఈమెయిల్కి మీరు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళండి ఈ విషయాన్ని. అంతే తప్పించి మీరు అనవసరం కోర్టులు అవన్నీ గొడవలు మాత్రం అనవసరం వెళ్ళొద్దని చెప్పి నేను చెప్పడం జరిగింది. కానీ ఈ విషయంలో నేను కూడా
నా వంతు బాధ్యత, ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియో చేసి పెట్టుకున్నాను కనుక నా వంతు బాధ్యతగా నేను ఈ విషయాన్ని CCRT వారి ఈమెయిల్ అడ్రస్కి నేను ఈరోజు లేఖ రాస్తున్నాను. కనుక దయచేసి CCRT వాళ్ళు ఈ విషయాన్ని గమనించి భవిష్యత్తులో కూడా ఈ విధంగా జరగకుండా అసలు చేయడం అన్నది ఎవరు తప్పు అన్నది మనం ఎంచుకునేదానికంటే అసలు CCRT వాళ్ళు ఎన్నిక చేసే విధానంలోనే గట్టిగా చివరి నిమిషంలో అన్ని జాగ్రత్త పరిశీలించి ప్రకటించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను.